Cook for Amma, episode 19. Today I made fish biryani and gave it to Anjanamma. She sells flowers on the street and she has been doing this for 45 years. 45 years అంటే అస్సలు ఈజీ కాదు. ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ 4 AM స్టార్ట్ చేస్తే నైట్ 10 PM వరకు వర్క్ చేస్తారు. నో హాలిడేస్, నో బ్రేక్స్. ఫ్లవర్ బిజినెస్లో ప్రాఫిట్ కూడా గ్యారంటీ కాదు. అమ్మకపోతే అన్నీ వేస్ట్ అయిపోతాయి. రిస్క్ ఉంది కానీ ఫియర్ మాత్రం అస్సలు లేదు. నేను అప్పుడు అడిగాను, మీరు ఇన్నేళ్ళుగా కష్టపడుతున్నారు కదా, ఎప్పుడు ఆపేద్దాం అనుకుంటున్నారు అని. దెన్ షీ సెడ్, అది దేవుడి చేతిలో ఉంది, కానీ ఒక్కటి నిజం, నా ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడతాను, దాంట్లోనే నాకు సంతోషం ఉంది అని. ఆ ఒక్క సెంటెన్స్, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేగా. లైఫ్లో మనందరికీ రిస్క్స్ ఉంటాయి, అన్సర్టెనిటీ కూడా ఉంటుంది. ప్రాఫిట్స్ వస్తుందా లేదా అనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ అమ్మలు ఒకటి నేర్పిస్తున్నారు, ఆగిపోవడం మాత్రం సొల్యూషన్ కాదు. కన్సిస్టెన్సీ, హానెస్టీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయా, లైఫ్ నాదందుకు అదే ముందుకు తీసుకెళ్ళిపోతుంది అని. అంజనమ్మకు తెలియదు రేపు ఎలా ఉంటుందో, కానీ ఇవాళ తను సిన్సియర్గా వర్క్ చేయాలనుకుంటున్నారు. అదే కదా రియల్ స్ట్రెంత్. దిస్ మీల్ ఇట్స్ ఎ స్మాల్ గ్రాటిట్యూడ్ ఇలాంటి అమ్మలకి, ఎవరైతే ప్రతిరోజు మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఎవ్రీ సింగిల్ డే ఈ అమ్మలు మనకి ఒకటి గుర్తు చేస్తున్నారు, లైఫ్లో ఆగకుండా నడవడమే గొప్ప విజయం.